నమస్తే. కోవిడ్-19 కేసెస్ ఏషియాలో అనేక దేశాల్లో బాగా వ్యాప్తి చెందటం భారతదేశంలో కూడా కొంచెం కలకలాన్ని సృష్టిస్తోంది. సో దీంట్లో భాగంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సింగపూర్లో కేసెస్ సంఖ్య బాగా పెరిగింది. దాంతోపాటు హాంకాంగ్లో కూడా కేసెస్ పెరగడం జరిగింది. హాంకాంగ్లో అంతకుముందు నెలలో 6% ఉన్న టెస్ట్ పాజిటివిటీ రేటు ఇప్పుడు 13% వరకు వచ్చింది. అంటే 100 టెస్టులు చేస్తే దాంట్లో 13 పాజిటివ్ వస్తున్నాయి. సింగపూర్లో కూడా వీక్ ఆన్ వీక్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. అలా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 14,000 కేసెస్ దాకా ఒక వారంలో చూడటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా హాంకాంగ్లో ఒక 31 కేసెస్ సీరియస్ అయినాయి. అందులో కొన్ని మరణాలు కూడా సంభవించినాయి అని తెలుస్తోంది. ఇండియాలో లేటెస్ట్ గణాంకాల ప్రకారం ఒక 257 కేసెస్ నమోదైనాయని తెలుస్తోంది. ఈ 257 కేసెస్లో మహారాష్ట్రలో, కేరళలో ప్రధానంగా ఎక్కువ కేసెస్ ఉన్నాయి. దీంట్లో 2 మరణించారు అన్న వార్త కొంచెం భయాందోళనకు గురి చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ వర్గాల వరకు ఈ చనిపోయిన 2 కూడా కోవిడ్ వచ్చి వాటితో కోమార్బిడిటీతో చనిపోయారు తప్ప కోవిడ్ వల్ల కాదు అని. ముఖ్యంగా ఒక 15 ఏళ్ల అమ్మాయి నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని కిడ్నీ ప్రాబ్లం ఉండి దానివల్ల చనిపోయారని ఇట్లా తెలుస్తోంది. సో మనం ఇప్పుడు కోవిడ్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇప్పుడు మనకి ఇండియాలో ఒక వేవ్ లాగా వచ్చే అవకాశం ఉందా లేదా, అది ఒకవేళ ఉంటే దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా. ఇండియాలో ఒక వేవ్ లాగా కోవిడ్ కేసెస్ మళ్ళీ 2020, 2021 లాగా మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకు అనంటే ఇప్పుడు హాంకాంగ్లోను సింగపూర్లోను ప్రధానంగా తిరుగుతున్న వైరస్ ఏదైతే ఉందో అది ఒమిక్రాన్ నుంచి వచ్చిన సబ్ వేరియంట్ మాత్రమే. దాంట్లో JN.1 అనే వైరస్ బాగా పాపులారిటీలో ఉండింది. అదొక సబ్ వేరియంట్. ఆ సబ్ వేరియంట్లో 2గా మారిపోయి ఒకటి XDV అనేది ఉంది. అది హాంకాంగ్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అట్లాగే మీకు సింగపూర్ వచ్చేటప్పటికి LF7 అని, NB1.8.1 అని ఇవి 2 ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. సో ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఒమిక్రాన్ సబ్ ఫ్యామిలీయే కాబట్టి ఒమిక్రాన్కి ఆల్రెడీ మనకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మనకి ఒక పెద్ద వేవ్ లాగా హాస్పిటలైజేషన్స్ అయ్యే అవకాశం తక్కువ. మరి మీరు అడగచ్చు, మరి సింగపూర్లో హాంకాంగ్లో కూడా ఒమిక్రాన్ వచ్చిపోయింది కదా, మరి అక్కడ ఎందుకు ఎక్కువగా ఉన్నాయి కేసెస్ అని. అక్కడ కేసెస్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ ఇమ్యూనిటీ ఆల్రెడీ కొంత తగ్గుముఖం పట్టింది, అందువలన కొత్తగా కేసెస్ పెరుగుతున్నాయి అని చెప్పారు. అంటే ఇక్కడ డిఫరెన్సియేషన్ ఏంటి అనంటే ఒక కొత్త వేరియంట్, ఒక ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాను ఇట్లా ఒక కొత్త వేరియంట్ కనుక కోవిడ్ది వస్తే మనందరం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ హాస్పిటలైజేషన్స్ పెరుగుతాయి కాబట్టి. కానీ వచ్చిన వైరస్కే మన ఇమ్యూనిటీ వేన్ అయిపోవడం వల్ల వస్తే చాలా తక్కువ మందికి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి మైల్డ్గా వచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇండియాలో ఆల్రెడీ మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో కొన్ని కోవిడ్ అయి ఉండొచ్చు, మనం టెస్ట్ చేస్తే కానీ బయటపడవు. ఇప్పుడు మహేష్ బాబు గారి ఇంట్లో ఎవరికో వచ్చిందనో, లేకపోతే మన క్రికెటర్ హెడ్ గారికి వచ్చిందనో కోవిడ్, ఇట్లాంటి వార్తలు మనం వింటున్నాం. ఇవి పర్వాలా, వాళ్ళు హాస్పిటలైజ్ అయిపోలా, వాళ్ళకేమీ సీరియస్ అవ్వాలా. సింపుల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీకు జలుబు చేస్తే మీరు టెస్ట్ చేసుకుంటే కోవిడ్ అయితే ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా అట్లాగే. సో ఇప్పటికి మనం ఖచ్చితంగా భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. కొద్దిగా నెక్స్ట్ ఫ్యూ డేస్లో కొద్దిగా టీవీలన్నింటిలో కొద్దిగా ప్రముఖంగా రావచ్చు ఈ వార్త. సో కోవిడ్ ఇలా వచ్చింది, ఇన్ని కేసులు వచ్చినాయి, ఈ వీక్లీ ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఇంత పర్సంటేజ్ పాజిటివ్ ఉంది, ప్రజలు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పింది, ICMR ఇట్లా అంది, ఇట్లాంటివన్నీ రావచ్చు. కానీ ఇప్పుడే భయపడాల్సిన అవసరం లే, ఇప్పుడే మనం మాస్కులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లే. కాకపోతే 2 విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, మీరు సమ్మర్ కాబట్టి సింగపూర్ కానీ హాంకాంగ్ కానీ ప్లాన్ చేసుకున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆ కంట్రీస్లో మాస్క్ మ్యాండేట్ అనేది పెట్టారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అక్కడి నుంచి కనుక మీకు జలుబు తీసుకొని రిటర్న్ వస్తే ఇక్కడ ఒక 3-4 డేస్ అది తగ్గే వరకు ఐసోలేట్ అయి ఉండడం బెటర్. ఎందుకంటే అక్కడి నుంచి కొత్త వేరియంట్ ఏది మన దగ్గర ఉత్పన్నం కాకుండా చూసుకోవడానికి. అంతకుమించి ఇండియాలో ఉండేవాళ్ళు ఇప్పుడే మాస్క్ పెట్టుకోక్కర్లేదు, కానీ
గవర్నమెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలి, ఒకటి వేస్ట్ వాటర్లో కోవిడ్ ఎంత ఉంది అనేది నగరాల్లో చూసుకోవాలి. సీవేజ్లో కనుక కోవిడ్ కనుక పెరుగుతూ ఉందంటే దానికి అది ఒక వేవ్ లాగా వచ్చే అవకాశం ఉంది అని. సో అది ఒకటి టెస్ట్ చేసుకోవాలి. రెండోది ఏం టెస్ట్ చేయాలంటే జెనెటిక్ టెస్టింగ్ చేస్తూ ఉండాలి. ఈ మ్యుటేషన్స్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం JN1 వేరియంట్లోనే ఉన్నామా, LF7లోనే ఉన్నామా, లేకపోతే కొత్తది ఏదన్నా వస్తుందా అన్న విషయం ముందే తెలుసుకోవాలి. మనం డెల్టా అనే దాన్ని కనుక్కోవడంలో కొంత డిలే అవడంతో ఇండియాలో విపరీతంగా నష్టం సంభవించింది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఒకవేళకు కొత్త మ్యూటెంట్ ఏదన్నా వస్తుంది అని అంటే అది ముందే కనిపెట్టినట్లయితే దాని పట్ల మనం జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇండియాలో మాస్కులు కానీ మళ్ళీ వ్యాక్సిన్లు కానీ తొందరపడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక ఇది కొత్త వేరియంట్గా అది రూపాంతరం చెందుతున్నా, లేకపోతే కేసెస్ మరీ ఎక్కువగా వస్తున్నా అప్పుడు కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇస్తున్న మార్గదర్శకాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. ప్రస్తుతానికైతే భయపడటానికి కానీ బాధపడటానికి కానీ ఎటువంటి ఆస్కారం లేదు. ఇప్పుడు కోవిడ్లో కొత్త లక్షణాలు ఏమన్నా వచ్చినాయా అనేది తెలుసుకోవడం ఒకటి ముఖ్యం. హాంకాంగ్ని, సింగపూర్ నుంచి అక్కడి నుంచి డాక్టర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సహజంగా కోవిడ్కి మనకు తెలిసిన లక్షణాలే వీటికి కూడా వస్తున్నాయి. అంటే జలుబు చేయటం, దగ్గు రావటం, తర్వాత కొంత శ్వాసకోశ సంబంధించిన సమస్యలు ఇలాంటివే వస్తున్నాయి. ఇది స్మెల్ కానీ లేకపోతే టేస్ట్ కానీ అంత ఎక్కువగా ఎఫెక్ట్ చేయటం లేదు. ఇంతకుముందు స్మెల్ పోతే కోవిడ్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ వేరియంట్తో స్మెల్ పోవడం అనేది పెద్దగా జరగడంలా. అది హాంకాంగ్లో, సింగపూర్లో రెండిట్లో వేరియంట్స్లో కూడా అదే మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా చాలా ఎక్కువ మందిలో చాలా మైల్డ్గా ఇది వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇది రేర్గా మాత్రమే సివియర్ అయ్యే అవకాశం ఉంది. రేర్గా మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. రేర్గా మాత్రమే మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ హాస్పిటల్స్లో కొంత రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో ప్రజలు అడ్మిట్ అవుతున్నారు. అయితే అడ్మిట్ అయిన ప్రతిదానికి కూడా మనం ఇప్పుడు దాకా కోవిడ్ టెస్టింగ్ అనేది చేయడం లేదు. అయితే కోవిడ్ టెస్టింగ్ కంపల్సరీ చేయాలన్న నిబంధన గవర్నమెంట్ నుంచి కనుక అడ్మిటెడ్ పేషెంట్స్కి వస్తే, అంటే సారీ అంటారనమాట, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అని, ఇలా వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళకి కనుక కంపల్సరీ అందరికీ మనం కోవిడ్ కనుక టెస్ట్ చేసుకునే అవసరం కనుక ప్రభుత్వం కల్పిస్తే మనం ఇంకా ముందే ఈ కోవిడ్ ఇంకా సీరియస్ అవుతుందా లేదా అనే విషయాల్ని మనం గమనించవచ్చు. ఇకపోతే వ్యాక్సిన్స్ విషయంలోకి వస్తే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా ప్రపంచ దేశాల్లో JN1 వేరియంట్కి వ్యతిరేకంగా వ్యాక్సిన్స్ వేయడం జరిగింది. అది ఫైజర్ కంపెనీలో ఉంది. ఫైజర్లో మొదటి 2 డోసెస్ వేసుకున్న వాళ్ళు JN1 బూస్టర్ని తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఇండియాలో JN1 బూస్టర్ అవైలబుల్ లేదు. అవైలబుల్ ఉన్నా కూడా మనం తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఫస్ట్ 2 ఫైజర్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు JN1 తీసుకుంటే మనకు ఉపయోగం లేదు. మనం ముందు తీసుకుంది కోవిషీల్డ్, కోవాక్సిన్, ఈ 2 మాత్రమే. సో వాటిని ఏదన్నా బూస్టర్ తీసుకోవాలా అంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బూస్టర్స్ జోలికి వెళ్ళకండి, అవసరం లేదు. ఎందుకంటే వస్తున్న ఇన్ఫెక్షన్ ప్రమాదకరంగా లేదు. కాబట్టి మనం తొందరపడి ఇన్ఫెక్షన్ కోసం ఇన్ఫెక్షన్ తగ్గించడం కోసం ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు కోవిడ్ వ్యాక్సిన్ ఎందుకు పనిచేస్తుంది? కోవిడ్ ఒకవేళ వస్తే సీరియస్గా రాకుండా ఉండటానికి పనిచేస్తుంది తప్ప అది ఆ ఇన్ఫెక్షన్ రావటాన్ని ఎఫెక్టివ్గా ప్రివెంట్ చేయలేదు. కాబట్టి మనకి ఇప్పుడు సివియర్గా వచ్చే కేసెస్ ఆల్రెడీ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వ్యాక్సిన్స్ కానీ ఇట్లాంటివి వేసుకోవడం మంచిది కాదు. అయితే మనం ఇంతకు ముందుగా అనుకున్నట్టుగా ఏదైనా ఒక వేవ్ వచ్చే ముందు కూడా మొదటి వరుసలో ఉండకూడని వాళ్ళు ఎవరు అనంటే వృద్ధులు, తర్వాత కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, అంటే గుండె జబ్బు కానీ, కిడ్నీ జబ్బు కానీ, శ్వాసకోశ సంబంధిత డిసీజెస్ ఉన్నవాళ్ళు కానీ, క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు కానీ, ఇట్లా వీళ్ళు ముందు వరుసలో ఉండి తెచ్చుకోకూడదు. అంటే వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకూడదు. వాళ్ళు ఎవరికన్నా జలుబు చేస్తే కొంత దూరంగా ఉండటం, అవసరమైతే వాళ్ళు మాస్క్ ధరించడం కొంత మేరకు చేస్తే కనుక వాళ్ళకి డిసీజ్ రాకుండా ఉంటుంది. చక్కగా హెల్తీగా ఉన్న యంగ్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా వాళ్ళు తట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ప్యానిక్ అనేది అస్సలు అవసరం లేదు. కేవలం తెలుసుకోవటానికి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి మాత్రమే ఆసక్తి చూపించండి.